రాత్రికాల ప్రార్థన. కృపామయుడా, కృపా సత్య సంపూర్ణుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తూ ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క శక్తి కలిగిన నామాన్ని బట్టి స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయా, ఉదయకాలము లేచినది మొదలుకొని ఈ రాత్రి ఈ సమయం వరకు కూడా మీరు మా ఎడల చూపించిన నిస్వార్థమైన ప్రేమను బట్టి, కృపను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. అవును నాయన, ఈరోజంతను మాకు క్షేమాన్ని దయచేసినందుకు స్తోత్రాలయ్యా. మా పనుల్లో మాకు తోడై ఉన్నందుకు వందనాలు ప్రభువా. ఫలింపజేసినందుకు స్తుతులు నాయన. ఏ ప్రమాదము, ఏ అపాయము మా యొక్క ప్రయాణాల్లో మాకు జరగకుండా క్షేమకరమైన ప్రయాణమును మాలో ఉన్న ప్రతి ఒక్కరికి దయచేసిన దేవా, మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మా ప్రతి అవసరతను తీరుస్తూ, మా కన్నీటిని తూడుస్తూ, మమ్మల్ని అనుక్షణము బలపరుస్తూ తండ్రి, ఈ రోజంతను మీరు మాకు తోడై ఉండి నడిపించినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరొకసారి మీ సన్నిధిన కుటుంబముగా చేరి ఈ విధముగా ప్రార్థించుకునే ధన్యత మాలో ఉన్న ప్రతి బిడ్డకు కలగజేసిన దేవా, మీకే కోట్లాది కోట్ల కృతజ్ఞతలు నాయన. యోహాను సువార్త 16:33 అయినను ధైర్యము తెచ్చుకునడి, నేను లోకమును జయించి ఉన్నాను నేను. ఎస్ లార్డ్. అవును ప్రభువా, ఎన్నో సమస్యలు నాయన, ఈ రాత్రిన ఎన్నో శోధనలు ప్రభువా. బిడ్డల చుట్టూ కూడా తండ్రి చుట్టుముట్టి ఉండంగా నాయన, ఏమి చేయాలో కూడా అర్థము కాని పరిస్థితుల్లో ఉండంగా, ఉచ్చుల్లో బిగించుకుపోయి ఉండంగా ప్రభువా. అయా, ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉండినప్పటికీ ధైర్యము తెచ్చుకొనుడి, ఎందుకంటే నేను ఈ లోకాన్ని జయించి ఉన్నాను అని అయా జ్ఞాపకం చేస్తున్నారు. అయా, మీరు లోకాన్ని జయించిన రీతిగా మా సమస్యల నుంచి కూడా మాకు విజయము దయచేయబోతున్నందుకు, దయచేస్తానని మాకు వాగ్దానం ఈ రాత్రిని అనుగ్రహించినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ప్రతి బిడ్డని రాత్రిన ధైర్యపరచండి. వారి సమస్యలు, వారి ఇరుకుల్లో నుంచి వారికి విడుదల దయచేయండి. ఈ ప్రార్థనలోకి వస్తున్న ప్రతి బిడ్డను బట్టి, ప్రతి ఒక్క కుటుంబాన్ని బట్టి అడుగుతున్నాం, ప్రార్థిస్తున్నాము. వారిలో కూడా భయాన్ని తీసివేసి ధైర్యమును కలగజేయమని. నా దేవుడు ఈ లోకాన్ని జయించి ఉన్నాడు గని నేను కూడా నా సమస్యలన్నింటిలో నుంచి విజయం పొందుకుంటానని తండ్రి బిడ్డలకు విశ్వాసము, నమ్మకము కలగజేయమని ప్రార్థిస్తున్నాము. అయా, ఈ రాత్రిన ఎంతమంది బిడ్డలైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారందరి ఎడల మీ కృప చూపించి మంచి ఆరోగ్యం దయచేయండి అయ్యా. వారికున్న ప్రతి ఒక్క బలహీనమైన పరిస్థితిని కొట్టివేసి బలాన్ని దయచేయండి తండ్రి. సంపూర్ణ ఆయుష్ను ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా. అయా, అపవాది క్రియల ద్వారా బాధించబడుతున్న ప్రతి బిడ్డకు నజరేయుడైన నామములో విడుదల దయచేయండి ప్రభువా. మానసికంగా కృంగుదలలో ఉన్న ప్రతి బిడ్డను మానసికంగా దృఢపరచండి నాయన. అప్పులు అనే సమస్యల ద్వారా తండ్రి ఆ ఊబిలో చిక్కుబడి ఉన్న ప్రతి బిడ్డను కూడా తండ్రి లేవనెత్తండి. అప్పులు అనే సమస్యల నుంచి విడుదల దయచేయండి. వారి యొక్క ప్రతి ఆర్థిక కష్టం నుంచి వారికి విడుదల దయచేయండి. వ్యాపారాలను చేస్తున్న పనులను, ఉద్యోగాలను నాయన అభివృద్ధిలోనికి తీసుకొని రమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభువా. నాయన, ఈ రాత్రిని అడుగుతున్నాము, ఎవరైతే వివాహాల గురించి మొరబెడుతున్నారో వారి వివాహం మీ చిత్తంలో జరిగించండి. కుటుంబాల గురించి ప్రార్థిస్తున్నారు నాయన. మారు మనసు లేని భర్త, భార్య, తల్లిదండ్రులను బట్టి అడుగుతున్నారు నాయన. వారిలో మారు మనసు కలగజేయండి తండ్రి. కుటుంబాలను గలిబిలి చేస్తున్న అపవాది క్రియలన్నిటిలో నుంచి కూడా యేసు నామములో విడుదల దయచేయండి నాయన. అయా, అప్పులు తండ్రి, కోర్టు కేసులను బట్టి, ల్యాండ్ ఇష్యూస్ను బట్టి నాయన సతమతమవుతున్న ప్రతి బిడ్డకు వాటిల్లో నుంచి విడుదల దయచేయండి ప్రభువా. తండ్రి, గర్భఫలము లేనటువంటి ప్రతి బిడ్డను కూడా దర్శించి వారికి గర్భఫలము దయచేయమని అడుగుతున్నాము తండ్రి. తండ్రి, సొంత గృహాల విషయాల్లోనైనా కృప చూపించండి. లోన్స్, ఫంక్షన్స్ విషయంలోనైనా అయా వారికి సహాయం అనుగ్రహించండి. వివిధ దేశాల్లో ఉండి రాత్రిని మొరబెడుతున్న ప్రతి బిడ్డకు నాయన మీరే తోడై ఉండమని, వారిని దీవించమని ప్రార్థిస్తున్నాం. చదువుల నిమిత్తం, ఉద్యోగాల నిమిత్తం అయా ఇతర దేశాలకు, ఇతర ప్రాంతాలకు వెళ్తున్న వారికి మీరు తోడై ఉండండి నాయన. అయా వీసాలు, పాస్పోర్ట్స్, ఇమిగ్రేషన్స్లో తండ్రి కృప చూపించి సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రిన ప్రయాణిస్తున్న వారికి, పనుల్లో ఉన్న వారిని బట్టి అడుగుతున్నాం, క్షేమాన్ని దయచేయండి. క్షేమకరంగా వారు ఉండుటకు సహాయం అనుగ్రహించండి నాయన. మా భారతదేశమును దీవించండి. తెలుగు రాష్ట్రాలను ఆశీర్వదించండి. సైనికులను, వారి కుటుంబాలకు మీరు తోడై ఉండండి ప్రభువా. తండ్రి, యొక్క రాత్రి సమయంలో మా గృహాల చుట్టూ కూడా మీ యొక్క అగ్ని కంచెను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము.
అపవాది, శత్రువులు, దొంగలు ఎవ్వరు కూడా మా గృహాన్ని దరి చేరకుండా ప్రభువా మీరే కాచి కాపాడమని తండ్రి, నిద్రలేమి సమస్యలు, పీడకల సమస్యల నుంచి ప్రతి బిడ్డకు విడుదల దయచేయమని, ఎటువంటి బలహీనతలు కానీ, భయాలు కానీ, కృంగుదలలు కానీ లేకుండా ప్రతి ఒక్కరు కూడా నాయన అయా కంటి నిండా సుఖముగా సేద తీరుటకు మీ సహాయము అనుగ్రహించమని తండ్రి, మమ్మల్ని మా కుటుంబాన్ని మీ పాద సన్నిధిని పెడుతుండగా మీ చిత్తమైతే ఉదయకాలాన్నే మీ సన్నిధిలో సజీవులుగా నిల్చుని మిమ్మల్ని స్తుతించుటకు గొప్ప అవకాశం మాకు దయచేయమని ప్రేమ కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.